హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం అండమాన్ సందర్శిద్దాం. ఈ వీడియోలో అండమాన్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి అండమాన్ ఎలా చేరుకోవాలి, అండమాన్ లో ఎక్కడ స్టే చేయాలి, అండమాన్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, అండమాన్ లో ఉన్న వాటర్ యాక్టివిటీస్ ఏంటి మరియు వాటి ప్రైజెస్ ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నాకు కొన్ని రోజుల నుంచి జలుబు దగ్గు ఎక్కువగా ఉంది, కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ముందుగా చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్. ఉదయం 4:40 బయలుదేరుతుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి అండమాన్ ఎలా చేరుకోవాలో చూద్దాం. అండమాన్ దీవులు మన దేశ మెయిన్ ల్యాండ్ కి 1263 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవులు చేరుకోవాలంటే ఫ్లైట్ లో లేదా షిప్ లో చేరుకోవచ్చు. ముందుగా ఫ్లైట్ లో ఎలా చేరుకోవాలో చూద్దాం. అండమాన్ చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ నుంచి పోర్ట్ బ్లేయర్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు ఉదయం 9 నుంచి 10 గంటల లోపు పోర్ట్ బ్లేయర్ చేరుకునే విధంగా బుక్ చేసుకోండి. అండమాన్ ట్రిప్ కి వెళ్లే వాళ్ళకి నేను షిప్ రికమెండ్ చేయను. వైజాగ్ నుంచి అండమాన్ షిప్ జర్నీ 3 రోజులు ఉంటుంది. ఫ్లైట్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్. లేదు నేను షిప్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీకు వైజాగ్ లేదా చెన్నై పోర్ట్ ఏది దగ్గరలో ఉంటే ఆ పోర్టుకు వెళ్ళి షిప్ ఎప్పుడుందో కనుక్కొని బుక్ చేసుకోవచ్చు. అండమాన్ షిప్ జర్నీ కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, చేస్తాను. ఉదయం 6:40 ఫ్లైట్ పోర్ట్ బ్లేయర్ చేరుకుంది. ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్, ఇక్కడ వీడియో తీయకూడదు. మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్లే మార్గంలో మ్యాక్ క్రూజ్ ఫెర్రీ బుకింగ్ ఉంది. దాని పక్కనే ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్ ఉంది. ట్యాక్సీ తీసుకునే వాళ్ళు ఇక్కడే బుక్ చేసుకోండి, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. రండి బయటికి వెళ్దాం. ఇదే వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ. ఈయనే ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావర్కర్. తన పేరునే ఎయిర్పోర్ట్ కి పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటికి వెళ్తే ఆటోస్ కూడా లభిస్తాయి. నేను అబర్దీన్ బజార్ క్లాక్ టవర్ సమీపంలో రూమ్ తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి అబర్దీన్ క్లాక్ టవర్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. క్యాబ్ వాళ్ళు 215 రూపాయలు ఛార్జ్ చేశారు. అండమాన్ లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. హిందీతో పాటు బెంగాలీ మాట్లాడతారు. ఆ తర్వాత కొంచెం తమిళ్, తెలుగు కూడా మాట్లాడతారు. అండమాన్ సందర్శించడానికి బెస్ట్ టైం అక్టోబర్ టు ఫిబ్రవరి. మార్చ్, ఏప్రిల్లో కూడా అండమాన్ సందర్శించవచ్చు. కాకపోతే క్లైమేట్ కొంచెం హాట్ గా ఉంటుంది. నేను ఏప్రిల్లో వచ్చాను. చాలా వేడిగా ఉక్కపోతగా ఉంది. బీచ్ లో ఉన్నప్పుడు బాగుంటుంది. అండమాన్ లో మే నెలలోనే వర్షాలు మొదలవుతాయి కాబట్టి మే నుంచి సెప్టెంబర్ అండమాన్ వెళ్ళకపోవడం మంచిది. ఇదే అబర్దీన్ క్లాక్ టవర్. పోర్ట్ బ్లేయర్ లోని మెయిన్ సెంటర్ ఇది. ఫస్ట్ వరల్డ్ వార్ లో పాల్గొన్న బ్రిటిష్ మరియు ఇండియన్ సోల్జర్స్ జ్ఞాపకార్థం ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ క్లాక్ టవర్ చుట్టూ ఉన్నదంతా ఓల్డ్ మార్కెట్. ఇక్కడే హోటల్స్, రెస్టారెంట్స్ మరియు షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. నా హోటల్ దీని పక్కనే ఉంది. ఇదే నేను స్టే చేసిన హోటల్ సిటీ వ్యూ. ఈ రూమ్ నాకు 1750 రూపాయలు పడింది. అండమాన్ లో రూమ్ కాస్ట్ మరియు ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. పోర్ట్ బ్లేయర్ లో బడ్జెట్ లో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ అబర్దీన్ బజార్. ఇది ఓల్డ్ మార్కెట్ ఏరియా. ఈ ప్రదేశంలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే రెస్టారెంట్స్, షాప్స్ లభిస్తాయి. ఇక్కడి నుంచి సెల్యులార్ జైల్ మరియు వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1 కిలోమీటర్ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా బడ్జెట్ రూమ్స్ లభిస్తాయి. బీచ్ కి సమీపంలో లగ్జరీ రిసార్ట్స్ కూడా లభిస్తాయి. ఎక్కడ స్టే చేయాలనేది మీ చాయిస్. మనం అండమాన్ సందర్శించడానికి పోర్ట్ బ్లేయర్, హ్యావ్లాక్ మరియు నీల్ ఐలాండ్ లో బైక్ రెంటల్స్ లభిస్తాయి. రోజుకి 500 నుంచి 600 ఛార్జ్ చేస్తారు. పోర్ట్ బ్లేయర్ బైక్ రెంటల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మీ హోటల్ వాళ్ళని అడిగినా అరేంజ్ చేస్తారు. అదే విధంగా ఆటోస్ మరియు క్యాబ్స్ లభిస్తాయి. ఇప్పుడు మనం అండమాన్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. అండమాన్ దీవుల సమూహం.
ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లాలంటే ఫెర్రీలో ప్రయాణించాలి. అండమాన్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఫెర్రీస్ రెండూ లభిస్తాయి. గవర్నమెంట్ ఫెర్రీ కంటే ప్రైవేట్ ఫెర్రీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ పర్యాటకులకు ప్రైవేట్ ఫెర్రీ కన్వీనియంట్ గా ఉంటుంది. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఫెర్రీస్ బుకింగ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోలేకపోతే పోర్ట్ బ్లేర్ లో హోటల్ తీసుకుంటారు కదా, ఆ హోటల్ వాళ్ళని అడిగితే ఫెర్రీ బుక్ చేస్తారు. డే 1 మనం ఫ్లైట్ లో పోర్ట్ బ్లేర్ చేరుకునే సమయానికి ఉదయం 10 నుంచి 11 గంటలవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి మనం హోటల్ చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యే సమయానికి మధ్యాహ్నం అయిపోతుంది. అండమాన్ జైల్ మధ్యాహ్నం 12 గంటలకి క్లోజ్ చేస్తారు, తిరిగి 2 గంటలకి ఓపెన్ చేస్తారు. కాబట్టి మనం కొంత సమయం రెస్ట్ తీసుకొని లంచ్ చేసుకొని మధ్యాహ్నం 2 గంటలకల్లా అండమాన్ జైల్ చేరుకోవాలి. అండమాన్ జైల్ ని సెల్యులార్ జైల్ అని పిలుస్తారు. నా హోటల్ నుంచి అండమాన్ జైల్ 1 కిలోమీటర్ ఉంది. ఆటో వాళ్ళు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే చారిత్రాత్మక అండమాన్ జైల్. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కి కుడివైపు చివర టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ 30 రూపాయలు. రండి అండమాన్ జైల్ సందర్శిద్దాం. ఈ జైలు మనం సందర్శించడానికి ఇంచుమించుగా 1.5 గంట సమయం పడుతుంది. మనం లోపలికి రాగానే కుడివైపు బ్లాక్ లో చిన్న మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో జైల్ నిర్మాణం మరియు ఈ జైల్లో జరిగిన సంఘటనలన్నీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అండమాన్ జైల్ నమూనా. మ్యూజియం చూసుకొని అలా ముందుకు వెళ్తే ఎదురుగా ఒక జ్యోతి కనిపిస్తుంది. అదే విధంగా ఎడమవైపు మరో జ్యోతి ఉంటుంది. మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా ఈ జ్యోతిని వెలిగిస్తారు. ఇవి నిరంతరం 24 గంటలు వెలుగుతూనే ఉంటాయి. జైల్ ఎంట్రన్స్ లో బిల్డింగ్ ఉంది కదా, ఇది మొదటిగా నిర్మించిన బ్లాక్. బ్రిటిష్ వాళ్ళు దీన్ని అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించేవారు. ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఈ జైల్లో మరణించిన వారి యొక్క స్మృతి స్తూపం. ఇది నైట్ సౌండ్ అండ్ లైట్ షోకి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇది మన స్వాతంత్ర సమరయోధుల్ని ఉరి తీసిన ఉరి కంబం. లోపల ఇలా ఉంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే మరో బ్లాక్ ఉంది. ఈ ప్రదేశంలో ఖైదు చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ని కొబ్బరి నూనె, నువ్వుల నూనె తీసేదానికి పని చేయించేవారు. ఇది ఆ కాలం నాటి ఒరిజినల్ ఆయిల్ మిల్. ఇక్కడ రోప్స్ తయారు చేయాలి. ఇది ఒరిజినల్ కాదు. ఎవరైనా చేయకపోతే శిక్షలు ఇలా ఉంటాయి. ఇదే బ్రిటిష్ పాలనలో కర్కసత్వానికి నిదర్శనంగా నిలిచే కట్టడం. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడం కోసం ఉద్యమకారుల్ని అండమాన్ తీసుకువచ్చి శిక్షించేవారు. మొదటిగా వైపర్ ఐలాండ్ లో ఖైదీ చేశారు. 1896 నుంచి 1906 మధ్య ఈ సెల్యులార్ జైల్ నిర్మించారు. దీన్ని స్టార్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మొత్తం 7 బ్లాక్స్ ఉంటాయి. ఒక్కో బ్లాక్ 3 అంతస్తులు ఉంటుంది. ఇందులో ఇంచుమించుగా 693 గదులున్నాయి. ఈ రైట్ సైడ్ ఉన్నది ఫ్రంట్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది బ్యాక్. దీన్ని ఇలా నిర్మించడం వల్ల ఒకరికొకరికి కాంటాక్ట్ ఉండదు. మనం ఇలా పైకి వెళ్తే జైలు గది ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇది జైలు గది. ఇక్కడ లాక్ వేసేవారు, ఇక్కడ నుంచి ఆహారాన్ని అందించేవారు. మనం నైట్ లైట్ అండ్ సౌండ్ షోకి వచ్చినప్పుడు ఆ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డోంట్ వరీ. ఇక్కడ మనం అండమాన్ జైల్ నమూనా చూడొచ్చు. ప్రస్తుతం కొన్ని బ్లాక్స్ డ్యామేజ్ అయ్యాయి. జపాన్ బాంబు దాడి చేయడం వల్ల మరియు ఇక్కడ భూకంపం రావడం వల్ల ఆ బ్లాక్స్ డ్యామేజ్ అయ్యాయి. ఆ ప్రదేశంలో మన వాళ్ళు హాస్పిటల్ నిర్మించారు. దాన్ని తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఈ జైల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల లిస్టు మొత్తం ఏర్పాటు చేశారు. మెజారిటీ బెంగాలీస్ ఉన్నారు. ఆ తరువాత పంజాబీస్, తరువాత తమిళ్, తెలుగు ఎక్సెట్రా. ఇప్పుడు మనం పైకి చేరుకున్నాం. ఇది టాప్ వ్యూ. హాస్పిటల్ నిర్మించారని చెప్పాను కదా, ఇదే హాస్పిటల్. లోకల్ పీపుల్ కి ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇప్పుడు మనం పోర్ట్ బ్లేర్ లో ఉన్న ప్రధాన బీచ్ కార్బిన్స్కోవ్ బీచ్ సందర్శిద్దాం. సెల్యులార్ జైల్ నుంచి కార్బిన్స్కోవ్ బీచ్ ఇంచుమించుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఆటో లేదా క్యాబ్ తీసుకున్న వాళ్ళు కార్బిన్స్కోవ్ బీచ్ సందర్శించి రిటర్న్ లో ఫ్లాగ్ పాయింట్ సందర్శించి ఆ తరువాత అండమాన్ జైల్ లైట్ అండ్ సౌండ్ షో చూసుకొని డిన్నర్ చేసుకొని
తిరిగి మీ హోటల్ దగ్గర డ్రాప్ చేసే విధంగా బుక్ చేసుకోండి. ఆటో వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. క్యాబ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండమాన్లో త్వరగా సన్ రైజ్ అవుతుంది, అదే విధంగా త్వరగా సన్సెట్ అవుతుంది. సాయంత్రం 5:30-6 గంటల కల్లా చీకటి పడిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇదే కార్బిన్స్ కోవ్ బీచ్. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మొత్తం షాప్స్, రెస్టారెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ బీచ్ లొకేషన్ బాగుంది. పోర్ట్ బ్లేర్ సిటీలో ఉన్న మెయిన్ బీచ్ ఇది. ఈ బీచ్ లో వాటర్ యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి. పారాసైలింగ్ కూడా ఉంది. నేను జెట్ స్కీ తీసుకున్నాను, 1000 రూపాయలు. రండి వెళ్దాం. నార్మల్ గా మనల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఒక రౌండ్ వేసుకొని వస్తే 600. అదే రిటర్న్ లో జెట్ స్కీ మనం తోలడానికి ఇస్తే 1000 రూపాయలు. ఇలా మనకి వీడియో తీయాలంటే 200 ఎక్స్ట్రా. అదే విధంగా ఫొటోస్ కూడా కావాలంటే మరో 200 ఎక్స్ట్రా. జెట్ స్కీయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. తరువాత అలా కొంత సమయం బీచ్ లో గడిపాను. మనం కార్బిన్స్ కోవ్ బీచ్ నుంచి రిటర్న్ వెళ్లే మార్గంలో ఫ్లాగ్ పాయింట్ ఉంటుంది. ఇదే చారిత్రాత్మక ప్రదేశం ఫ్లాగ్ పాయింట్. ఇక్కడ 1943 అని ఉంది కదా, దీని అర్థం ఏంటంటే మనకి స్వాతంత్రం రాక మునిపే 1943వ సంవత్సరం డిసెంబర్ నెల 30వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా మన త్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఈ లొకేషన్ కూడా బాగుంది. సరదాగా సాయంత్రం కొంత సమయం గడపొచ్చు. ఫ్లాగ్ పాయింట్ సందర్శించాక సాయంత్రం 6:50 సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షో ఇంగ్లీష్లో ఉంటుంది. దీన్ని ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మీ హోటల్ వాళ్ళని బుక్ చేయమంటే బుక్ చేస్తారు. టూరిస్ట్ సీజన్లో టికెట్స్ త్వరగా అయిపోతాయి కాబట్టి ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. రండి సౌండ్ అండ్ లైట్ షో వీక్షిద్దాం. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ తీయకూడదు. ఈ లైట్ షో క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి కొన్ని క్లిప్స్ తీశాను. షో మొత్తం 45 నిమిషాలు ఉంటుంది. సౌండ్ అండ్ లైట్ షో క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఈ షో పూర్తయ్యాక ఎమోషనల్ గా తిరిగి బయటికి వెళ్తాం. రిటర్న్ లో డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే 2లో మనం ముందుగా రాస్ అండ్ నార్త్ బే ఐలాండ్స్ సందర్శిద్దాం. రాస్ అండ్ నార్త్ బే ఐలాండ్స్ కి బోట్స్ ఉదయం 9 గంటలకు రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి మొదలవుతాయి. కాబట్టి డే 2లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఉదయం 8:30 కల్లా వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకోవాలి. లేట్ చేస్తే పోర్ట్ బ్లేర్ లో మిగతా ప్రదేశాలు సందర్శించడానికి టైం సరిపోదు. అబర్దీన్ క్లాక్ టవర్ నుంచి వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. రండి లోపలికి వెళ్దాం. మనం ఇలా లోపలికి వస్తే ఎడమవైపు బోట్ బుకింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాస్ ఐలాండ్ కి 370 రూపాయలు, నార్త్ బే 670, 2 ఐలాండ్స్ కలిపి 870 రూపాయలు. మోస్ట్లీ అందరూ 2 ఐలాండ్స్ తీసుకుంటారు. రాస్ ఐలాండ్ లో 1.5 గంట సమయం ఇస్తారు. నార్త్ బే ఐలాండ్ లో 2.5 గంటల సమయం ఇస్తారు. నార్త్ బే ఐలాండ్ లో వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. నేను రాస్ అండ్ నార్త్ బే ఐలాండ్ టికెట్ బుక్ చేసుకున్నాను. బోట్ తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మోస్ట్లీ స్మాల్ బోట్ ప్రిఫర్ చేయండి. స్మాల్ బోట్ లో 10 మందిని తీసుకెళ్తారు. త్వరగా గ్రూప్ అవుతారు, వెళ్ళిపోవచ్చు. నన్ను పెద్ద బోట్ లో వేశారు. అందులో 180 మంది బుక్ అయితే గానీ వెళ్ళదు. అలా నాకు టైం వేస్ట్ అయింది. ఈ విషయం గుర్తుంచుకోండి. మనం టికెట్ బుక్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ ఏజెంట్స్ నార్త్ బే ఐలాండ్ లో ఉన్న వాటర్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ ఇక్కడే బుక్ చేసుకోవాలి,
ఒకవేళ ఇక్కడ వాటర్ యాక్టివిటీ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి చేయలేకపోతే 100% అమౌంట్ రీఫండ్ ఇస్తామని చెప్తున్నారు. ఒక్క స్కూబా డైవింగ్ మాత్రం 1000 రూపాయలు కట్ చేసుకుంటారు. నేను పారాసైలింగ్ బుక్ చేసుకున్నాను 3000. కాకపోతే మనం వాటర్ యాక్టివిటీస్ అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు, వీళ్ళు అలా చెప్తారు. అలా ముందుకు వస్తే రైట్ సైడ్ చిన్న రెస్టారెంట్ ఉంది, దాని పక్కనే చిన్న గార్డెన్ ఉంది. మన బోట్ వాళ్ళు పిలిచే వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. రండి బోట్ దగ్గరకు వెళ్దాం. ఇవి చిన్న బోట్స్, ఇందులో 10 మందిని తీసుకెళ్తారు. ఇదే మనం వెళ్ళబోయే బోట్. మనం కేవలం 10 నిమిషాల్లో రాస్ ఐలాండ్ చేరుకుంటాం. ఇదే రాస్ ఐలాండ్. లొకేషన్ చాలా బాగుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఎదురుగా అండమాన్ జైల్లో మన వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తుంటే ఈ దీవిలో బ్రిటిష్ వాళ్ళు రాజభోగాలు అనుభవించేవారు. రండి లోపలికి వెళ్దాం. మనం లోపలికి రాగానే బ్యాటరీ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు, లేదంటే నడిచి వెళ్ళొచ్చు. సమ్మర్లో వస్తే నడవడానికి ట్రై చేయొద్దు, తప్పకుండా బ్యాటరీ వెహికల్ తీసుకోండి. వింటర్లో మీ చాయిస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా స్థలం. ఇక్కడ వాళ్ళు లగ్జరీగా నివసించడానికి కావలసినవన్నీ నిర్మించుకున్నారు. చర్చ్, సెక్రటేరియట్, కమిషనర్ రెసిడెన్సీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, హాస్పిటల్, బేకరీ, ప్రింటింగ్ ప్రెస్, టెన్నిస్ కోర్ట్, లగ్జరీ గార్డెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. 1941లో ఈ ప్రదేశంలో భూకంపం రావడం వల్ల ఈ భవనాలన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఆ తర్వాత జపాన్ వాళ్ళు బాంబు దాడి చేయడం వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు మనం వాటి శిథిలాలను మాత్రమే చూడగలం. బ్యాటరీ వెహికల్ వాళ్ళు ఐలాండ్ చివర డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్తే బీచ్ మరియు లైట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కి దిగాల్సి ఉంటుంది. అదే లైట్ హౌస్ మరియు బీచ్. లొకేషన్ చాలా బాగుంది. ఫోటోస్, సెల్ఫీస్ దిగే వాళ్ళు దిగొచ్చు. బోట్ వాళ్ళు మనకి 1.5 గంట సమయం ఇస్తారు. ఆ టైం లోపల మనం తిరిగి బోట్ దగ్గరికి వెళ్ళాలి, గుర్తుంచుకోండి. రిటర్న్ మనం వచ్చిన బ్యాటరీ వెహికల్లోనే వెళ్ళాలని లేదు, దేనిలో అయినా వెళ్ళొచ్చు. తరువాత ఇక్కడ జింకలతో కొంత సమయం సరదాగా గడపవచ్చు. ఐలాండ్ ఎంట్రన్స్ లో జపనీస్ బంకర్ ఉంది. 5 సంవత్సరాలు అండమాన్ ఐలాండ్స్ జపాన్ ఆధీనంలో ఉన్నాయి. ఆ సమయంలో జపనీస్ ఈ బంకర్స్ నిర్మించారు. రండి ఇప్పుడు మనం నార్త్ బే ఐలాండ్ కి వెళ్దాం. రాస్ ఐలాండ్ నుంచి ఒక 10 నిమిషాలు ప్రయాణిస్తే నార్త్ బే ఐలాండ్ చేరుకుంటాం. ఎదురుగా మనకి నార్త్ బే ఐలాండ్ లో లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ హౌస్ మరియు సరౌండింగ్ కొబ్బరి చెట్లతో ఉన్న నార్త్ బే ఐలాండ్ మన పాత 20 రూపాయల నోటుపై ముద్రించారు. ఇదే నార్త్ బే ఐలాండ్. లొకేషన్ బాగుంది, వాటర్ కూడా క్లియర్ గా ఉన్నాయి. ఈ బీచ్ లో స్కూబా డైవింగ్, సీ వాకింగ్, స్నార్కెలింగ్ కూడా ఉంది. నా సజెషన్ ఏంటంటే మీరు కనుక హ్యావ్లాక్ ఐలాండ్ సందర్శిస్తే ఈ 3 హ్యావ్లాక్ ఐలాండ్ లో చేయండి. అక్కడ కోరల్ లైఫ్ బాగుంటుంది మరియు వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. ఈ ప్రదేశంలో అదర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లేదు మేము ఇక్కడ కూడా ట్రై చేస్తామంటే అది మీ చాయిస్. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వరుసగా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడే మనం లంచ్ చేసుకోవచ్చు. ఇలా నేరుగా వెళ్ళి పైకెక్కితే లైట్ హౌస్ దగ్గరకు వెళ్తాం. లైట్ హౌస్ పైకెక్కితే వ్యూ బాగుంటుంది. కాకపోతే సమ్మర్లో వస్తే ట్రై చేయొద్దు, చాలా హాట్గా ఉంది. కొంచెం కొండెక్కాలి, ఆ తర్వాత మళ్ళీ లైట్ హౌస్ ఎక్కాలి. వింటర్లో మీ చాయిస్. అలా సరదాగా కొంత సమయం బీచ్లో గడిపాను. పారాసైలింగ్ వాళ్ళు కాల్ చేశారు, రండి వెళ్దాం. ఇదే మనం పారాసైలింగ్ చేసే బోట్. నార్త్ బే ఐలాండ్ నుంచి
రాస్ ఐలాండ్ బ్యాక్ సైడ్ కి తీసుకెళ్లి పారాసైలింగ్ చేయిస్తారు. పారాసైలింగ్ చేయడానికి అరేంజ్ చేస్తున్నారు. మా గ్రూప్ లో ఒక్కొక్కరిని పారాసైలింగ్ చేయిస్తున్నారు. మనకి వీడియో కావాలంటే ఇలా ఇన్స్టా 360 మన హ్యాండ్కి అరేంజ్ చేస్తారు. దీనికి 500 ఛార్జ్ చేస్తున్నారు. నా దగ్గర ఇన్స్టా 360 ఉంది, దానితోనే నేను వీడియో తీసుకుంటాను. ఇప్పుడు మన టర్న్ వచ్చింది, రండి వెళ్దాం. స్టార్టింగ్ లో అలా వదలగానే కొంచెం జర్క్ ఇచ్చింది, ఆ తరువాత కంఫర్టబుల్ గా ఉంది. అలా గాల్లో తేలుతూ పైకి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. ఇది ఎలా అని చెప్పలేం, మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. పారాసైలింగ్ కేవలం 3 నిమిషాలు ఉంటుంది. కిందకి దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. బట్ పారాసైలింగ్ టీమ్ హెల్ప్ చేస్తారు, డోంట్ వర్రీ. పారాసైలింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది, మస్ట్ ట్రై యాక్టివిటీ. అందరూ పారాసైలింగ్ చేశాక బోట్ వాళ్ళు డైరెక్ట్ గా పోర్ట్ బ్లేర్ లో డ్రాప్ చేశారు. ఈ విధంగా నాకు టైం సేవ్ అయింది. మనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో తిరిగి వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకుంటాం. ఇప్పుడు మనం సాముద్రిక నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిద్దాం. వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 100 నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను చిడియాతాపు బీచ్ తో కలుపుకొని ఆటో మాట్లాడుకున్నాను, 1500 ఛార్జ్ చేశారు. దాని గురించి తర్వాత చెప్తాను. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. ఇదే సాముద్రిక నేవల్ మ్యూజియం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే పెద్ద తిమింగలం అస్థిపంజరం ఉంది. ఈ మ్యూజియం లో ఇదే హైలైట్. లోపల 4-5 బ్లాక్స్ ఉన్నాయి. మొదటి బ్లాక్ లో అండమాన్ లో ఉన్న రకరకాల ట్రైబల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండవ బ్లాక్ లో చిన్న అక్వేరియం ఉంది. మూడవ బ్లాక్ లో రకరకాల కోరల్స్ ని డిస్ప్లే చేశారు. నాలుగవ బ్లాక్ లో రకరకాల షెల్స్ ని డిస్ప్లే చేశారు. 5వ బ్లాక్ లో జరవా ట్రైబ్స్ జీవన విధానాన్ని డిస్ప్లే చేశారు. మీకు టైం ఉంటే సందర్శించండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంకా చాలా మ్యూజియంస్ ఉన్నాయి, అవి కూడా మీ చాయిస్. మీకున్న టైమును బట్టి కవర్ చేయండి. ఇప్పుడు మనం చిడియాతాపు బీచ్ సందర్శిద్దాం. చిడియాతాపు బీచ్ లో సన్సెట్ చాలా బాగుంటుంది. పోర్ట్ బ్లేర్ నుంచి చిడియాతాపు బీచ్ 25 కిలోమీటర్లు ఉంటుంది. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. ఆటో వాళ్ళు 1200 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. చిడియాతాపుకి బస్ కూడా లభిస్తుంది, కాకపోతే టైం వేస్ట్. మనం ఆటోలో 1 గంట ప్రయాణించాక చిడియాతాపు బీచ్ చేరుకుంటాం. ఈ బీచ్ పోర్ట్ బ్లేర్ ఐలాండ్ చివర ఉంటుంది. ఇదే చిడియాతాపు బీచ్. ఈ బీచ్ లొకేషన్ చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. ఆ ఎదురుగా ఉన్నదే సన్సెట్ పాయింట్. రండి వెళ్దాం. ఇప్పుడు సమయం 4:30 అయింది. సూర్యుడికి మేఘాలు అడ్డుగా ఉన్నాయి, సూర్యుడు కనిపించట్లేదు. ఈ బీచ్ లొకేషన్ చాలా సీనిక్ గా ఉంది. ఆకాశంలో ఆ కలర్ చూడండి. ఇప్పుడు సమయం 5 గంటలైంది. ఇప్పుడే సూర్యాస్తమయం మొదలైంది, వీక్షించండి. బ్యూటిఫుల్ సన్సెట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు నేను చూసిన బ్యూటిఫుల్ సన్సెట్స్ లో ఇది ఒకటి. అలా సరదాగా కొంత సమయం గడిపి సాయంత్రం 5:45 రిటర్న్ వెళ్తున్నాను. చిడియాతాపులో సన్సెట్ చూసుకొని రిటర్న్ లో డిన్నర్ చేసుకొని మనం హోటల్ చేరుకునే సమయానికి రాత్రి 7:30 అవుతుంది. ఇంతటితో మన డే 2 పూర్తయింది. డే 3లో మనం పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ కి వెళ్దాం. హ్యావ్లాక్ ఐలాండ్ ని స్వరాజ్ దీప్ గా పేరు మార్చడం జరిగింది. మీరు కన్ఫ్యూజ్ అవుతారని హ్యావ్లాక్ అని చెబుతున్నాను. ఇప్పుడు దీని పేరు స్వరాజ్ దీప్, గుర్తుంచుకోండి. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వెళ్లే ఫెర్రీస్ హద్దు జెట్టి నుంచి మొదలవుతాయి. నేను నాటికా లైట్ బుక్ చేసుకున్నాను. ఉదయం 7:30కు పోర్ట్ బ్లేర్ నుంచి మొదలవుతుంది. మనం 1 గంట ముందే జెట్టి చేరుకోవాలి. మనం జెట్టి సమీపానికి చేరుకున్నాం.
ఈ ప్రదేశంలో సన్ రైజ్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇదే హద్దు జెట్టి ప్యాసింజర్ టెర్మినల్. మనం ఏ ఫెర్రీ బుక్ చేసుకున్నా ఇక్కడికే రావాలి. రండి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ లో మన టికెట్ బుకింగ్ మరియు ఐడి ప్రూఫ్ చెక్ చేస్తున్నారు. లోపలికి రాగానే ఎదురుగా మ్యాక్ క్రూజ్ మరియు నాటికా చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. కౌంటర్ లో మన టికెట్ చూపిస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. తరువాత మన లగేజ్ స్కానింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వచ్చి రైట్ సైడ్ వెళ్తే వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఫెర్రీ దగ్గరకు వెళ్తాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే మనం వెళ్ళబోయే ఫెర్రీ. ఇదే నాటికా లైట్. ఇది జెట్టి వ్యూ. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉంది. ఇప్పుడే మన ఫెర్రీ మొదలైంది. ఇదంతా పోర్ట్ బ్లేర్ సిటీ వ్యూ. ఫెర్రీ మొదలైన 20 నిమిషాల తర్వాత మొబైల్ సిగ్నల్స్ లేవు. ఫెర్రీలో టీ, కాఫీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ లభిస్తాయి. ఫెర్రీ మొదలైన 15 నిమిషాల తర్వాత సాంగ్స్ ప్లే చేశారు. స్టేజ్ పై డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తూ ఎంటర్టైన్ అయ్యారు. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ 73 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ 2 నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మన ఫెర్రీ హ్యావ్లాక్ ఐలాండ్ చేరుకుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నాటికా. మనం ప్రయాణించింది నాటికా లైట్. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. నాటికా ఒక 30 నిమిషాలు ముందుగా హ్యావ్లాక్ చేరుకుంటుంది. టికెట్ కాస్ట్ 400 నుంచి 500 ఎక్స్ట్రా ఉంటుంది. ఫెర్రీ దిగాక ఇక్కడ మన లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది హ్యావ్లాక్ జెట్టి. ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి వెళ్ళాలి. రండి వెళ్దాం. ఈ వాటర్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. ఈ స్ట్రెచ్ మొత్తం విజయనగర బీచ్. 5 కిలోమీటర్ల తర్వాత కాలాపత్తర్ బీచ్ మొదలవుతుంది. ఇటువైపు ఉన్నది గోవిందనగర్ బీచ్. మనం జెట్టి నుంచి ఇలా బయటికి వచ్చి ఎడమవైపు తిరిగితే ఆటోస్ మరియు క్యాబ్స్ లభిస్తాయి. ఎదురుగా నాటికా రిజర్వేషన్ కౌంటర్ ఉంది కదా, దాని పక్కనే బైక్ రెంటల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్లి రైట్ సైడ్ తిరిగితే మరో బైక్ రెంటల్ ఉంది. పర్ డే కి 600 ఛార్జ్ చేస్తున్నారు. మీ రిసార్ట్ లేదా హోటల్ వాళ్ళని అడిగిన బైక్ రెంటల్ అరేంజ్ చేస్తారు. నేను బుక్ చేసుకున్న హోటల్ జెట్టీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్యాబ్ వాళ్ళు 200 ఛార్జ్ చేశారు. ఆటో వాళ్ళు కూడా 200 ఛార్జ్ చేస్తున్నారు. నేను వీకెండ్ రావడం వల్ల బీచ్ సైడ్ రిసార్ట్స్ అన్ని బుక్ అయిపోయాయి. కొన్ని రిసార్ట్స్ ఏమో 4500, 5000 చూపిస్తున్నాయి. వాటి రేటింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. అందుకే నార్మల్ హోటల్ బుక్ చేసుకున్నాను. అది కూడా 2000 ఛార్జ్ చేశారు. ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను. నేను ఏప్రిల్ మంత్ లో వచ్చాను. చాలా హాట్ గా ఉంది. ఉక్కపోతగా ఉంది. ఇంత ఎండలో కూడా ఈ చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇది హ్యావ్లాక్ ఐలాండ్ లోని మెయిన్ సెంటర్. 3 రోడ్ల జంక్షన్. మనం జెట్టి నుంచి వస్తున్నాం. ఇక్కడ నుంచి ఆపోజిట్ వీధిలో వెళ్తే రాధానగర్ బీచ్ వస్తుంది. ఎడమవైపు వెళ్తే విజయనగర బీచ్ మరియు కాలాపత్తర్ బీచ్ వస్తాయి. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ అనిబీష్ హోటల్. ఈ రూమ్ నాకు 2000 పడింది. అండమాన్ లో రూమ్ మరియు ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ హోటల్ నుంచి వ్యూ బాగుంది. చూడండి మొత్తం ఏదో రెయిన్ ఫారెస్ట్ లా ఉంది. మీరు ఫ్యామిలీతో వచ్చినా కపుల్స్ వచ్చినా కొంచెం కాస్ట్ ఎక్కువైనా బీచ్ సైడ్ రిసార్ట్ బుక్ చేసుకోండి. 3000 నుంచి 30,000 వరకు రిసార్ట్స్ లభిస్తాయి. కొన్ని రిసార్ట్స్ 2500 కూడా లభిస్తాయి. అది డిమాండ్ బట్టి ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా హ్యావ్లాక్ చేరుకొని 4-5 రిసార్ట్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. బీచ్ సైడ్ రిసార్ట్స్ ఇలా ఉంటాయి. ముందు రిసార్ట్ రూమ్స్ ఉంటాయి, చివర బీచ్ ఉంటుంది. రిసార్ట్స్ ఎక్కువగా విజయనగర బీచ్ సైడ్ ఉంటాయి. నేను కొంత సమయం రెస్ట్ తీసుకొని లంచ్ చేసుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ రాధానగర్ బీచ్ సందర్శించడానికి వెళ్తున్నాను. నేను స్టే చేసిన హోటల్ నుంచి రాధానగర్ బీచ్ 12 కిలోమీటర్లు ఉంటుంది. హ్యావ్లాక్ జెట్టి నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. లేదంటే ఆటో, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. క్యాబ్ వాళ్ళు నా హోటల్ నుంచి అప్ అండ్ డౌన్ విత్ వెయిటింగ్ 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. రాధానగర్ బీచ్ కు వెళ్లే మార్గం చాలా బాగుంది. దట్టమైన అడవి, ఎత్తైన చెట్ల మధ్య ప్రయాణం చేస్తాం. ఇరవై నిమిషాలు ప్రయాణం చేశాక రాధానగర్ బీచ్ పార్కింగ్ ఏరియా చేరుకున్నా. పార్కింగ్ ఏరియాలో చిన్న చిన్న షాప్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి.
ఇది రాధానగర్ బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ నడవాలి. మనం ఇలా లోపలికి రాగానే ఎడమవైపు తడికలతో నిర్మించిన హట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. బీచ్ లోకి వెళ్లే ముందు మన వాల్యుబుల్ ఐటమ్స్ మరియు లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ లాకర్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. లేడీస్ మరియు జెంట్స్ కి సపరేట్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. బీచ్ లో ఎంజాయ్ చేశాక డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ రాధానగర్ బీచ్ హైలైట్ ఏంటంటే దట్టమైన అడవి చివర సముద్రం. ఇది రేర్ కాంబినేషన్. బీచ్ ఒడ్డున కొబ్బరి చెట్లను చూశాను, కానీ ఇంత ఎత్తైన వృక్షాలు చూడటం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశాన్ని నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రండి బీచ్ దగ్గరకు వెళ్దాం. బీచ్ దగ్గర సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగుంది. రాధానగర్ బీచ్ లో సన్సెట్ చాలా బాగుంటుంది. కాబట్టి సాయంత్ర సమయంలో ఈ బీచ్ సందర్శించండి. మధ్యాహ్నం 2-2:30 గంటల మధ్యలో రాధానగర్ బీచ్ చేరుకోండి. రాధానగర్ బీచ్ లో టైం స్పెండ్ చేసి సన్సెట్ చూసుకొని రిటర్న్ వెళ్ళొచ్చు. చుట్టూ దట్టమైన అడవి, వైట్ శాండ్, బ్లూ వాటర్, అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంది. ఇది మన ఇండియాలోని ది బెస్ట్ బీచ్. ఏషియాలోని టాప్ 10 బీచెస్ లో ఒకటి. సన్సెట్ టైంలో ఈ లొకేషన్ ఎలా ఉందో చూడండి. చాలా కలర్ఫుల్ గా యునిక్ గా ఉంది. సన్సెట్ మొదలైంది, వీక్షించండి. ఈ రోజు మరో బెస్ట్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు సమయం 5:30 అయింది. అందరినీ బీచ్ నుంచి పంపించేస్తున్నారు. 6 గంటల తర్వాత ఇక్కడ ఎవ్వరినీ ఉండనివ్వరు. ఇంతటితో మన రాధానగర్ బీచ్ సందర్శన పూర్తయింది. రండి వెళ్దాం. తిరిగి సాయంత్రం 6:30కు నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో మన డే 3 పూర్తయింది. డే 4 మనం ఉదయం 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మన హోటల్ నుంచి మొదలవ్వాలి. ఈ రోజు మనం ఎలిఫెంటా బీచ్ సందర్శిద్దాం. ఈ ఎలిఫెంటా బీచ్ లో అన్ని రకాల వాటర్ యాక్టివిటీస్ లభిస్తాయి. మరీ ముఖ్యంగా స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, సీ వాకింగ్ ఉంటుంది. ఎలిఫెంటా బీచ్ జెట్టి నుంచి బోట్ లో చేరుకోవచ్చు. నా హోటల్ నుంచి జెట్టీకి క్యాబ్ తీసుకున్నాను. 200 ఛార్జ్ చేశారు. మనం ఈ ప్రదేశానికి రాగానే వాటర్ యాక్టివిటీస్ బుకింగ్ ఏజెంట్స్ టెంట్స్ వేసుకొని కూర్చొని ఉంటారు. ఇక్కడంతా యూనియన్ ప్రైజెసే ఉన్నాయి. ఎవరిని కాంటాక్ట్ అయినా ఒకటే. ఈ ప్రదేశంలో మన ఎయిర్టెల్, జియో నెట్వర్క్ స్లోగా ఉంటుంది. మీరు ఫోన్ పే, గూగుల్ పే యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని హాట్స్పాట్ అడగండి, ఇస్తారు. ఇక్కడ చాలా రకాల వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడే బుక్ చేసుకోవాలి, అక్కడ బుకింగ్ ఆప్షన్ ఉండదు అని చెప్తారు. అలాంటిది ఏమీ లేదు. మనం ఎలిఫెంటా బీచ్ కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ సీ వాకింగ్, స్కూబా డైవింగ్ మాత్రం ఇక్కడే బుక్ చేసుకోవాలి. నేను సీ వాకింగ్ బుక్ చేసుకున్నాను, 3500. ఎలిఫెంటా బీచ్ కి బోట్ బుక్ చేసుకోవడానికి ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ లో మన డీటెయిల్స్ రాసి ఒకరికి 1000 రూపాయలు పే చేయాలి. తర్వాత మనం ఈ షెడ్ దగ్గర వెయిట్ చేయాలి. 10 మందిని గ్రూప్ చేసి ఒక బోట్ అలాట్ చేస్తారు. 10 మెంబర్స్ గ్రూప్ అయ్యాక వాళ్ళు మనల్ని పిలుస్తారు. అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మనకి బోట్ అలాట్ చేశారు, సీ లయన్ 5. మన బోట్ నేమ్ గుర్తుంచుకోవాలి. రండి బోట్ లో ఎలిఫెంటా బీచ్ కి వెళ్దాం. ఎలిఫెంటా బీచ్ కి బోట్ అప్ అండ్ డౌన్ 1000 రూపాయలు. బీచ్ లో మనకి 3 గంటల సమయం ఇస్తారు. అంటే బోట్ మనల్ని బీచ్ లో డ్రాప్ చేశాక
ఆ టైం నుంచి 3 గంటల వరకు బీచ్ లో స్పెండ్ చేయొచ్చు. ఇందులో కాంప్లిమెంటరీగా స్నోర్కెలింగ్ ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్తాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలిఫెంటా బీచ్ మధ్యాహ్నం 3 గంటలకల్లా క్లోజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. జెట్టి నుంచి ఎలిఫెంటా బీచ్ జర్నీ 20 నిమిషాలు ఉంటుంది. ఈ ఎడమవైపు కనిపిస్తున్నది ఓల్డ్ లైట్ హౌస్. లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఎలిఫెంటా బీచ్. 20 నిమిషాలు ప్రయాణించాక ఎలిఫెంటా బీచ్ చేరుకున్నాం. బోటు దిగగానే ఈ నీటిపైనే ఎన్ని చేప పిల్లలున్నాయో చూడండి. జెల్లీ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఆ ఎదురుగా ఉన్నదంతా దట్టమైన అడవి. అడవి లోపలికి వెళ్ళకూడదు. బీచ్ కూడా అటు ఇటు మార్కింగ్ చేసి ఉన్నారు. ఆ మార్కింగ్ లోపలే ఉండాలి, అవతలికి వెళ్ళకూడదు. ఈ బీచ్ లో మనం కోరల్స్ చూడటానికి దూరంగా బోట్లో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 100 మీటర్లు ముందుకు వెళితే లైవ్ కోరల్స్ చూడొచ్చు. తరువాత మనం స్నోర్కెలింగ్ కి వెళ్దాం, అప్పుడు చూపిస్తాను. వైట్ శాండ్, క్లిస్టర్ క్లియర్ వాటర్, ఎత్తైన చెట్లతో ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది. రండి ఈ బీచ్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటో చూపిస్తాను. ఎదురుగా ఉన్నది టూరిస్ట్ హెల్ప్ లైన్. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ చెప్పాలి, వాళ్ళు బోట్ అరేంజ్ చేసి రిటర్న్ పంపిస్తారు. బీచ్ మొత్తం ఎత్తైన చెట్లతో చల్లగా ఉంది. అక్కడక్కడ ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇది వాటర్ యాక్టివిటీ బుకింగ్ ఏరియా. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్ సలాడ్, టీ, కూల్ డ్రింక్స్ లభిస్తాయి. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. 2 లీటర్ వాటర్ బాటిల్ 80 రూపాయలు. ఫ్రూట్ సలాడ్ 200. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. లాకర్ 100 రూపాయలు. ఇలా మనకి కీ ఇస్తారు. ఈ నెంబర్ లాకర్ లో లగేజ్ పెట్టుకొని వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన బోటింగ్ టికెట్ లో కాంప్లిమెంటరీ స్నార్కెలింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అందులో ఇలాంటి హాఫ్ మాస్క్ ఇస్తారు. ఈ మాస్క్ తో మనం ముక్కుతో శ్వాస పీల్చుకోలేము. స్కూబా డైవింగ్ లాగా నోటితో శ్వాస పీల్చుకొని వదలవలసి ఉంటుంది. అది కూడా మనంతటా మనమే చేసుకోవాలి, ఎవరు సపోర్ట్ ఉండరు. అదే మనం 1200 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే ఇలాంటి ఫుల్ మాస్క్ ఇస్తారు. ఈ మాస్క్ పెట్టుకుంటే మనం నార్మల్ గా శ్వాస పీల్చుకొని వదలొచ్చు. మనతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. అదే విధంగా 20 ఫోటోస్ 2 నిమిషాల వీడియో ఇస్తారు. నేను ఫుల్ మాస్క్ ప్యాకేజ్ తీసుకున్నాను. వీడియో మరియు ఫోటోస్ కోసం మనకి ఇలా నెంబర్ ఇస్తారు. లైఫ్ జాకెట్, ఫేస్ మాస్క్ ధరించాక మనకి కంఫర్టబుల్ గా ఉందా లేదా చెక్ చేస్తారు. మనం కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తే స్నోర్కెలింగ్ చేయిస్తారు, లేదంటే మన మనీ మనకి రీఫండ్ ఇస్తారు. ఇప్పుడు మన టర్న్ వచ్చింది, రండి వెళ్దాం. సాగర తీరాన కూర్చొని అలల తాకిడిని అనుభూతి చెందడం, సుందరమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు వీక్షించడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఇవన్నీ మనకు భూమిపై కనిపించే ఒక ప్రపంచం అయితే, భూమి అంచులను దాటి సముద్రం లోపలికి తొంగి చూస్తే అక్కడ మరో ప్రపంచం ఉంటుంది. మనం ఇది వరకు ఎన్నడూ చూడని జీవరాశి కనిపిస్తుంది. వీటిని కోరల్స్ అంటారు. తెలుగులో పగడపు దెబ్బలు అని పిలుస్తారు. మనం లైఫ్ జాకెట్ ధరిస్తాం కాబట్టి నీళ్లలో మునిగిపోము. మన ఫేస్ కి ధరించిన ఫుల్ మాస్క్ వల్ల మనం నార్మల్ గా శ్వాస తీసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ కి 30% మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఉంటాయి. దీనివల్ల కోరల్స్ దగ్గరగా క్లియర్ గా కనిపిస్తాయి. అండమాన్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. స్నార్కెలింగ్ చేశాక సీ వాకింగ్ చేయడానికి వెళ్తున్నాను. టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర సీ వాకింగ్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి మన టికెట్ చూపిస్తే నోట్ చేసుకొని 4-5 గ్రూప్ చేసి బోట్ లో సీ వాకింగ్ పాయింట్ దగ్గరకు తీసుకెళ్తారు. ఇదే మనం వెళ్ళబోయే బోట్. సీ వాకింగ్ పాయింట్ దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్. సీ వాకింగ్ 3500. మనకి వీడియో కావాలంటే 500 ఎక్స్ట్రా. అదే గోప్రో 4K క్వాలిటీ వీడియో కావాలంటే 1000 రూపాయలు. ఇదే సీ వాకింగ్ పాయింట్. ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళాక సీ వాకింగ్ గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతారు.
ఏం ఇష్యూస్ ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి మనం చెయ్యొచ్చో లేదో అనే సజెషన్ ఇస్తారు. ఇదే సీ వాకింగ్ ఎక్విప్మెంట్. ఈ హెల్మెట్ ధరించి మనం సముద్రం లోపలికి వెళ్తాం. దీని లోతు 21 అడుగులు ఉంటుంది. మనం లోపలికి వెళ్లే కొద్దీ 2 చెవులలో ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఆ ప్రెషర్ ని మనం రిలీజ్ చేసుకోవాలి. ఆ టెక్నిక్ ఇక్కడ నేర్పిస్తారు. ఆ ప్రెషర్ ని మనం తట్టుకోలేకపోతే కిందకి వెళ్ళలేం. మనం సీ వాకింగ్ కోసం ధరించే హెల్మెట్ 35 కేజీలు ఉంటుంది. కానీ మనం ఈ బరువు మోయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పర్సన్ దిగుతున్నాడు, అబ్జర్వ్ చేయండి. హెల్మెట్ కి తను ముందుగా ఆక్సిజన్ కనెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే తాను హెల్మెట్ తన తలకు పెడతాడో వెంటనే మనం నీళ్ళలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ వెయిట్ మనకి తెలియదు. ఎవరైతే ప్రెషర్ కంట్రోల్ చేయలేకపోతారో వారి దగ్గర 1000 రూపాయలు కట్ చేసుకొని రిమైనింగ్ 2500 రిఫండ్ ఇస్తారు. మనం ఇప్పుడు 21 అడుగులు కిందకి దిగి సముద్రం అడుగు బాగాన నడుస్తున్నాం. ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది. సీ వాక్ అన్ని ప్రదేశాల్లో చేయలేం. ఎందుకంటే మనం కోరల్స్ పై కాళ్ళు పెడితే అవి చనిపోతాయి. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయండి. మధ్య మధ్యలో కోరల్స్ ఉన్నాయి. కోరల్స్ పై కాళ్ళు పెట్టకుండా నడవటానికి కన్వీనియంట్ గా ఉంది. అందుకే సీ వాక్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. సీ వాక్ లో ఈ లొకేషన్ హైలైట్. ఈ కోరల్స్, అందులో నివసించే నీము ఫిష్. ఒరిజినల్ గా దీన్ని క్లౌన్ ఫిష్ అంటారు. దీనిపై సినిమా వచ్చింది, అందులో దీని పేరు నీము. ఇవి ఫింగర్ కోరల్స్. ఇంకా రకరకాల కోరల్స్ మరియు కలర్ఫుల్ ఫిషెస్ చూశాను. కాకపోతే వీడియో 1.5 మినిట్ మాత్రమే ఇచ్చారు. 20 నిమిషాల వరకు సీ వాకింగ్ చేయొచ్చు. కంఫర్టబుల్ గా లేకపోతే త్వరగా పైకి తీసుకెళ్లిపోతారు. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు నార్మల్ గా శ్వాస తీసుకోవచ్చు, మాట్లాడొచ్చు కూడా. కాకపోతే అవతల వాళ్ళకి వినిపించదు. డాన్సులు చేస్తూ రకరకాలుగా క్రేజీగా వీడియో తీసుకోవచ్చు. అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. ఒక 20 ఫొటోస్ ఇస్తారు, 1.5 నిమిషం వీడియో ఇస్తారు. మనం కిందకి వెళ్ళేటప్పుడు చెవులో ప్రెషర్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే చాలు. ఎలిఫెంటా బీచ్ లో స్కూబా డైవింగ్ కి 4500 ఛార్జ్ చేస్తున్నారు. వీడియో కావాలంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. నేను రీసెంట్ గా లక్షద్వీప్ లో స్కూబా డైవింగ్ చేశాను. అందుకే ఇక్కడ సీ వాకింగ్ చేశాను. స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మనం చేయాల్సింది ఒకటే, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ముక్కుతో శ్వాస పీల్చుకోకుండా నోటితో శ్వాస పీల్చుతూ వదులుతూ ఉంటే సరిపోతుంది. మనతో పాటు ఇన్స్ట్రక్టర్ ఉంటారు, మిగతాది ఆయన చూసుకుంటాడు. ఇది నేను లక్షద్వీప్ లో స్కూబా డైవింగ్ చేసిన వీడియో. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సీ వాకింగ్ చేశాక డ్రెస్ చేంజ్ చేసుకొని తిరిగి బీచ్ కి వెళ్తున్నాను. ఈ 2 చేయడానికే నాకు టైం సరిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న వాటర్ యాక్టివిటీస్ గురించి వివరిస్తాను రండి. ఇది డాల్ఫిన్ క్రూజర్. లోపల దీని కింద ఒక అండర్ గ్రౌండ్ క్యాబిన్ ఉంటుంది. అందులో అడుగు భాగాన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది. అందులో నుంచి మనం కోరల్స్ చూడొచ్చు. దీని టికెట్ ఒకరికి 3500. ఇది సెమీ సబ్మెరైన్. ఇది కూడా సేమ్. కింద అండర్ గ్రౌండ్ క్యాబిన్ ఉంటుంది. అందులో నుంచి కోరల్స్ చూడొచ్చు. దీని టికెట్ 2500. పారాసైలింగ్ నేను నార్త్ బే ఐలాండ్ లో చేశాను. 3000 ఛార్జ్ చేశారు. ప్రస్తుతం ఎలిఫెంటా బీచ్ లో ఆఫర్ ఉంది. ఇక్కడ పారాసైలింగ్ 1800 మాత్రమే. కానీ ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పలేం. జెట్ స్కీయింగ్ 600. నేను పోర్ట్ బ్లేర్ లో చేశాను. ఇంకా అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. బనానా రైడ్, స్పీడ్ బోర్డింగ్ ఎక్సెట్రా. రండి ఇంకా రిటర్న్ వెళ్దాం. నేను లంచ్ చేసుకొని తిరిగి హోటల్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. మీరు లంచ్ చేసుకొని కాలాపత్తర్ బీచ్ కి వెళ్ళొచ్చు. కాలాపత్తర్ బీచ్ జెట్టి నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ కి కాలాపత్తర్ బీచ్ కి వెళ్ళాను. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బీచ్ సైడ్ రిసార్ట్ తీసుకుంటే ఈవినింగ్ రిసార్ట్ బీచ్ లో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కాలాపత్తర్ బీచ్ లో సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని తరువాత కాలాపత్తర్ బీచ్ లో టైం స్పెండ్ చేయొచ్చు. లేదంటే మధ్యాహ్నం లంచ్ చేశాక డైరెక్ట్ గా కాలాపత్తర్ బీచ్ సందర్శించి నెక్స్ట్ డే మార్నింగ్ మీ రిసార్ట్ బీచ్ లో సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎలా అనేది మీ చాయిస్. ఇంతటితో మన డే 4 పూర్తయింది.
డే 5 ఉదయం 4:20 సన్ రైజ్ చూడటానికి కాలాపత్తర్ బీచ్కి వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అండమాన్లో త్వరగా సూర్యోదయం అవుతుంది. ఇక్కడ ఉదయం 5 గంటలకే సూర్యోదయం అవుతుంది. కాబట్టి ఉదయం 4:30 కల్లా సన్ రైజ్ పాయింట్ చేరుకోవాలి. నా హోటల్ నుంచి కాలాపత్తర్ బీచ్ 8 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ విత్ వెయిటింగ్ ఛార్జెస్ కలుపుకొని క్యాబ్ వాళ్ళు 800 ఛార్జ్ చేశారు. బైక్ రెంట్కు తీసుకుని వచ్చే వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోండి, గూగుల్లో కాలాపత్తర్ బీచ్ అని కొడితే 2-3 లొకేషన్స్ చూపిస్తుంది. ఒరిజినల్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఉదయం 4:35 కాలాపత్తర్ బీచ్ చేరుకున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. మీరు మధ్యాహ్న సమయంలో వస్తే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బీచ్ లోకి వెళ్ళడానికి మార్గం ఉంది, రండి వెళ్దాం. అందరూ సన్ రైజ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు సమయం 4:55 అయింది. పూర్తిగా వెలుతురొచ్చింది. ఈ బీచ్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫోటోషూట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ బీచ్. కొంచెం ముందుకు వెళ్తే ఫోటోషూట్ పాయింట్ ఉంది. సన్ రైజ్ అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు సమయం 5:05 అయింది. సూర్యోదయం మొదలైంది, వీక్షించండి. అద్భుతమైన సూర్యోదయం. సముద్రంలో నుంచి సూర్యుడు అలా పైకి వచ్చిన అనుభూతి కలిగింది. పెద్దాయన సూర్య నమస్కారాలు చేస్తున్నారు. కాలాపత్తర్ బీచ్ లో సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూశారు కదా. కాలాపత్తర్ బీచ్ కి మీరు మధ్యాహ్నం వస్తారా లేదా మార్నింగ్ సన్ రైజ్ కి వస్తారా అనేది మీ చాయిస్. సూర్యోదయం అయ్యాక పూర్తిగా వెలుతురొచ్చింది. బీచ్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ ఒక 200 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఫోటోషూట్ పాయింట్ ఉంటుంది. రండి వ్యూస్ ని ఆస్వాదిస్తూ వెళ్దాం. అండమాన్ బీచెస్ అన్నిటిలో ఇదే స్పెషాలిటీ. బీచ్ ఒడ్డున దట్టమైన చెట్లు ఉన్నాయి. ఇదే ఫోటోషూట్ పాయింట్. లొకేషన్ ఎంత సీనిక్ గా ఉందో చూడండి. ఆ లోపల నుంచి వద్దాం, చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంది కదా. ఈ ప్రదేశంలో మీకు కావలసిన విధంగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. పచ్చని చెట్లు, వైట్ శాండ్, క్లిస్టర్ క్లియర్ వాటర్, అందమైన సూర్యోదయం, చల్లని గాలి, అలా ఈ ప్రదేశంలో గడపడం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. తిరిగి ఉదయం 7 గంటలకు నా హోటల్ చేరుకున్నాను. తరువాత ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఉదయం 8 గంటలకు హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ వెళ్ళడానికి జెట్టీకి వెళ్తున్నాను. హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ వెళ్ళడానికి గ్రీన్ ఓషన్ 2 ఫెర్రీ బుక్ చేసుకున్నాను. ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. మనం 45 నిమిషాలు ముందుగా జెట్టీ చేరుకోవాలి. 30 నిమిషాల ముందే బోర్డింగ్ క్లోజ్ చేస్తారు. జెట్టీ సమీపంలో ఫెర్రీ చెక్ ఇన్ కౌంటర్స్ ఉంటాయి. ఇది గ్రీన్ ఓషన్ 2 చెక్ ఇన్ కౌంటర్. ఇక్కడ మన బుకింగ్ టికెట్ మరియు ఐడి ప్రూఫ్ చూపిస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే మన బోర్డింగ్ పాస్. రండి వెళ్దాం. మనం బుక్ చేసుకున్న ఫెర్రీని బట్టి టైం 1 గంట అటు ఇటుగా ఉంటుంది. ఇదే గ్రీన్ ఓషన్ 2. ఈ ఫెర్రీలోనే మనం నీల్ ఐలాండ్ కి వెళ్తాం. రండి వెళ్దాం. ఇది లోవర్ డెక్ సీటింగ్. ఫెర్రీలో టీ, కాఫీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ లభిస్తాయి. మన ఫెర్రీ మొదలైంది. హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ జర్నీ 1.5 గంట పడుతుంది. నీల్ ఐలాండ్ పేరుని షాహిద్ దీప్ గా పేరు మార్చారు, గుర్తుంచుకోండి. మనం నీల్ ఐలాండ్ సమీపానికి చేరుకున్నాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది భరత్పూర్ బీచ్. ఉదయం 11:30కు మన ఫెర్రీ నీల్ ఐలాండ్ చేరుకుంది. జెట్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. మనం జెట్టీ నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే క్యాబ్స్ మరియు ఆటోస్ లభిస్తాయి. అదే విధంగా బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ఇక్కడ బైక్ రెంటల్స్ దొరకకపోయినా మీ రిసార్ట్ వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు. పర్ డే 600 తీసుకుంటారు. నేను బుక్ చేసుకున్న హోటల్ జెట్టీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్యాబ్ వాళ్ళు 300 అడిగారు, ఆటో వాళ్ళు 200 అడిగారు. నేను నీల్ ఐలాండ్ మొత్తం సందర్శించి తిరిగి జెట్టీ దగ్గర డ్రాప్ చేయడానికి మాట్లాడుకున్నాను. క్యాబ్ వాళ్ళు 2000 ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం వరుసగా అన్ని ప్రదేశాలు సందర్శించి తిరిగి సేమ్ డే డ్రాప్ చేయడం కాదు. ఇప్పుడు నన్ను హోటల్లో డ్రాప్ చేస్తారు,
మధ్యాహ్నం పికప్ చేసుకొని లక్ష్మణ్పూర్ బీచ్ 1 and 2 సందర్శించి తిరిగి హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ పికప్ చేసుకొని భరత్పూర్ బీచ్ లో డ్రాప్ చేస్తారు. తరువాత అక్కడి నుంచి మన జట్టీకి వెళ్తాం. దీనికి 2000 ఛార్జ్ చేశారు. 4 మెంబర్స్ ఉన్న సేమ్ ప్రైస్. నీల్ ఐలాండ్ చాలా చిన్నది. ఒక చివరి నుంచి మరో చివరికి వెళ్ళడానికి 8 కిలోమీటర్లు ఉంటుంది. నీల్ ఐలాండ్ లో జియో సిమ్ పనిచేయదు. ఎయిర్టెల్ పనిచేస్తుంది, కానీ లో సిగ్నల్ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో సిగ్నల్ ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో ఉండదు. ఒక్క బిఎస్ఎన్ఎల్ మాత్రం పూర్తిగా వర్క్ అవుతుంది. ఇదే నేను బుక్ చేసుకున్న రిసార్ట్ బ్లూ లగూన్. నీల్ ఐలాండ్ లో రిసార్ట్స్ 2,500 నుంచి 30,000 వరకు ఉన్నాయి. నేను సెర్చ్ చేసినప్పుడు బడ్జెట్ లో మంచి రేటింగ్ ఉన్న రిసార్ట్ ఇది ఒక్కటే కనిపించింది. ఇది నాకు 1600 పడింది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. కొంత సమయం రెస్ట్ తీసుకొని లంచ్ చేసుకొని మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మణ్పూర్ బీచ్ 2కి వెళ్తున్నాను. లక్ష్మణ్పూర్ బీచ్ పేరుతో 2 బీచెస్ ఉన్నాయి. లక్ష్మణ్పూర్ బీచ్ 1, లక్ష్మణ్పూర్ బీచ్ 2. లక్ష్మణ్పూర్ బీచ్ 1లో సన్సెట్ చాలా బాగుంటుంది. లక్ష్మణ్పూర్ బీచ్ 2లో న్యాచురల్ ఆర్చ్ మరియు న్యాచురల్ ఆక్వేరియం ఉంటుంది. ముందుగా మనం లక్ష్మణ్పూర్ బీచ్ 2 సందర్శిద్దాం. తరువాత సన్సెట్ టైంకి లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వెళ్దాం. నా హోటల్ నుంచి లక్ష్మణ్పూర్ బీచ్ 2 5.5 కిలోమీటర్లు ఉంది. నీల్ ఐలాండ్ జెట్టి నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం చుట్టూ ఎత్తైన చెట్లతో చాలా బాగుంది. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చేరుకున్నాం. ఇక్కడి నుంచి కొంత దూరం నడవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. కాకపోతే మెట్లు పైకెక్కి దిగాలి. రండి వెళ్దాం. ఇలా పైకి మెట్లెక్కాక 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం బీచ్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ షాప్స్ మరియు చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ నుంచి కిందకి దిగుతూ వెళ్తే లక్ష్మణ్పూర్ బీచ్ 2 చేరుకుంటాం. ఈ ప్రదేశం మొత్తం నల్లని రాళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, కానీ ఇవి రాళ్లు కాదు, డెడ్ కోరల్స్. కోరల్స్ కి 24 గంటలు నీళ్లు లేకపోతే అవి చనిపోతాయట. మనకి సునామీ వచ్చింది కదా, ఆ సమయంలో ఈ ప్రదేశంలో నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళాయట. అప్పుడు ఈ ప్రదేశంలో కోరల్స్ అన్నీ చనిపోయాయి. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి న్యాచురల్ బ్రిడ్జ్, రెండవది సముద్రంలోని జీవరాశి అంటే కలర్ఫుల్ ఫిషెస్ మరియు కోరల్స్ చూడటానికి స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, స్నీ వాకింగ్ చేస్తాం. కానీ అవి ఏమీ చేయకుండా ఇక్కడ లైవ్ గా కోరల్స్ మరియు కలర్ఫుల్ ఫిషెస్ చూడొచ్చు. వాటర్ యాక్టివిటీస్ చేయలేని వాళ్ళు ఈ బీచ్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఈ కోరల్స్ గుచ్చుకుంటాయి, ఒక్కోసారి జారుతుంది. మనం అలా ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్ తిరగగానే న్యాచురల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇదే న్యాచురల్ బ్రిడ్జ్. అలల రాపిడికి ఈ న్యాచురల్ బ్రిడ్జ్ ఏర్పడింది. ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫోటోస్, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే బ్యాక్ సైడ్ వ్యూ ఇంకా బాగుంది. ఈ చుట్టూ 360 డిగ్రీ వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశంలో చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం లైవ్ ఫిషెస్ మరియు కోరల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ మరియు కోరల్స్ ఉన్నాయో. చూశారు కదా రకరకాల కోరల్స్ మరియు ఫిషెస్. ఎవరైతే స్కూబా డైవింగ్ చేయలేక, స్నార్కెలింగ్ చేయలేక వీటిని చూడలేమని బాధపడే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా కష్టపడకుండా చూడొచ్చు. అఫ్ కోర్స్ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే న్యాచురల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ప్రదేశంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఫోటోషూట్ చేసుకుంటూ రకరకాల సముద్ర జీవులను చూస్తూ సమయం గడిచిపోతుంది. ఈ బీచ్ కి మీరు వచ్చేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల మధ్యలో ఈ బీచ్ కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇక్కడ కోరల్స్ మరియు ఫిషెస్ చూడగలం. మిగిలిన సమయంలో వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి.
ఇప్పుడు సాయంత్రం 4:15 అయింది. సన్సెట్ అయ్యే టైం అయింది. రండి ఇప్పుడు మనం లక్ష్మణ్పూర్ బీచ్ 1 కి వెళ్దాం. లక్ష్మణ్పూర్ బీచ్ 2 నుంచి బీచ్ 1 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా బీచ్ వరకు వెళ్ళొచ్చు. బీచ్ కు ముందు రెస్టారెంట్స్ ఏర్పాటు చేశారు. ఫుడ్ ఐటమ్స్ అన్ని లభిస్తాయి. ఆల్రెడీ సమయం 4:45 అయింది. సన్సెట్ టైం అవుతుంది. ఇలా మనం నేరుగా వెళ్తే సన్సెట్ పాయింట్ ఉంది. బీచ్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బీచ్ లో కూడా మొత్తం డెడ్ కోరల్స్ ఉన్నాయి. ఈ బీచెస్ లో మనం దిగకూడదు. నీల్ ఐలాండ్ లో ఒక్క భరత్పూర్ బీచ్ లో తప్ప మిగతా ఏ బీచెస్ లో బీచ్ లోపలికి వెళ్లి ఎంజాయ్ చేయాలని ట్రై చేయొద్దు. ఇక్కడ మొత్తం డెడ్ కోరల్స్ ఉంటాయి. డేంజరస్. వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు సాయంత్రం 5:05 అయింది. ఇప్పుడే సన్సెట్ మొదలైంది. వీక్షించండి. మరో బ్యూటిఫుల్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంతటితో మన డే 5 పూర్తయింది. సాయంత్రం 6:30 గంటలకు తిరిగి నా హోటల్ చేరుకున్నాను. డే 6 ఉదయం 4:30 గంటలకు సీతాపూర్ బీచ్ లో సన్ రైజ్ కి వెళ్తున్నాను. నా హోటల్ నుంచి సీతాపూర్ బీచ్ 1 కిలోమీటర్ ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరూ లేరు. ఇప్పుడు సమయం 4:45 అయింది. సీతాపూర్ బీచ్ చేరుకున్నాను. ఇక్కడ ఒక టీ షాప్ ఉంది. ఇంకా ఈ బీచ్ సమీపంలో ఏమీ లేవు. బీచ్ కి అటువైపు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయట. ఇదే సీతాపూర్ బీచ్. నీల్ ఐలాండ్ లోని ది బెస్ట్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ బీచ్ కి రావాలి. రండి సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఈ బీచ్ ఒడ్డున కూడా మొత్తం డెడ్ కోరల్స్ ఉన్నాయి. ఈ బీచ్ లో కూడా మనం వాటర్ లో దిగి ఎంజాయ్ చేయడానికి అలౌ లేదు. అంత సేఫ్ కూడా కాదు. ఇప్పుడు సమయం ఉదయం 5:05 అయింది. సన్ రైజ్ మొదలైంది. వీక్షించండి. మరో బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు నార్మల్ టైంలో వస్తే ఈ బీచ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ బీచ్ కి వస్తే సన్ రైజ్ చూడటానికి మాత్రమే రండి. తరువాత ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఉదయం 9 గంటలకు రూమ్ చెక్అవుట్ చేసి భరత్పూర్ బీచ్ కు వెళ్తున్నాను. భరత్పూర్ బీచ్ నీల్ ఐలాండ్ జెట్టీకి సమీపంలోనే ఉంటుంది. ఇది భరత్పూర్ బీచ్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి బీచ్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. రండి వెళ్దాం. భరత్పూర్ బీచ్ లో స్కూబా డైవింగ్ కూడా ఉంది. ఈ బీచ్ లో కోరల్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ స్కూబా డైవింగ్ చేయాలనుకున్న వాళ్ళు ముందు రోజే మాట్లాడుకొని మార్నింగ్ టైంలో స్కూబా డైవింగ్ కి వెళ్తే వాటర్ క్లియర్ గా ఉంటాయని చెబుతున్నారు. స్కూబా డైవింగ్ కి 4,500 ఛార్జ్ చేస్తున్నారు. బీచ్ ఎంట్రన్స్ లో మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి. అదే విధంగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం వాటర్ యాక్టివిటీస్ బుక్ చేసుకోవచ్చు. బీచ్ లొకేషన్ చాలా బాగుంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వైట్ శాండ్, క్లిస్టర్ క్లియర్ వాటర్ తో మోస్ట్ సీనిక్ గా ఉంది. అండమాన్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు. నీల్ ఐలాండ్ లో మనం వాటర్ లో దిగి ఎంజాయ్ చేయాలంటే ఇది బెస్ట్ బీచ్. మధ్యాహ్నం 3 గంటలకు పోర్ట్ బ్లేర్ వెళ్ళడానికి ఫెర్రీ బుక్ చేసుకున్నాను. మధ్యాహ్నం 2 గంటలకి జెట్టి దగ్గరకు వెళ్ళాలి. అప్పటి వరకు ఈ బీచ్ లోనే టైం స్పెండ్ చేస్తాను. తరువాత కొంత సమయం బీచ్ లో గడిపి మధ్యాహ్నం 12:30కు ఆంధ్ర రెస్టారెంట్ లో లంచ్ చేశాను. ఆంధ్ర థాలీ 450 రూపాయలు. ఇది అసలు మన ఆంధ్ర ఫుడ్ కాదు. అస్సలు బాలేదు. జస్ట్ తెలుగు వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఆంధ్ర రెస్టారెంట్ అని పెట్టారు. ఇది బెంగాలీ ఫుడ్. తరువాత మధ్యాహ్నం 2 గంటలకు జెట్టి చేరుకున్నాను. నీల్ నుంచి పోర్ట్ బ్లేర్ చేరుకోవడానికి మ్యాక్ క్రూజ్ ఫెర్రీ బుక్ చేసుకున్నాను. చెక్ ఇన్ కౌంటర్ లో మన టికెట్ చూపిస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే మనం వెళ్ళబోయే ఫెర్రీ మ్యాక్ క్రూజ్. రండి వెళ్దాం. లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉంది. ఫెర్రీలో టీ, కాఫీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ లభిస్తాయి. మన ఫెర్రీ మొదలైంది.
నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్ జర్నీ 1 గంట ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు పోర్ట్ బ్లేర్ చేరుకున్నాను. మీరు బుక్ చేసుకున్న ఫెర్రీని బట్టి 1 గంట అటు ఇటుగా 4 గంటలకు చేరుకుంటారు. తర్వాత పోర్ట్ బ్లేర్ లో రూమ్ తీసుకొని పోర్ట్ బ్లేర్ సిటీ సెంటర్ లో ఉన్న సాగరిక ఎంపోరియం చేరుకోండి. ఇది షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. రాత్రి 7 గంటల వరకు ఇది ఓపెన్ లో ఉంటుంది. ఈ బ్లాక్ ఒక్కటే కాదు, ఇది చాలా పెద్దది. మొత్తం తిరిగి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతటితో మన డే 6 పూర్తయింది. డే 7లో మార్నింగ్ రిటర్న్ ఫ్లైట్. పోర్ట్ బ్లేర్ నుంచి రిటర్న్ వెళ్ళడానికి మార్నింగ్ టైంలో మాత్రమే ఫ్లైట్స్ ఉంటాయి. మోస్ట్లీ 8 నుంచి 10 గంటల మధ్యలో ఫ్లైట్స్ ఉంటాయి. మార్నింగ్ ఎయిర్పోర్ట్ చేరుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ టు యువర్ హోమ్ టౌన్. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.